సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. నువ్వట చేసావు అని ఉన్న జీవితాన్ని కూడా ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? ఆ సాడిజం తోటి ఆడవాళ్ళు, చాలా మంది ఆడవాళ్ళలో ఉన్న దరిద్రమైనటువంటి గుణం ఇదమ్మా. ఇలాంటి పిచ్చ ఆశాలు మానేసుకొని మీ మనసులో నుంచి ఆ ఇది పోకపోతే రెండు విషయాలు. ఒకటి, నా జీవితం 4 ఏళ్ళు పోయిందో, నా జీవితం 10 ఏళ్ళు పోయిందో, నా జీవితం 15 ఏళ్ళు పోయిందో అని మిగిలిన 25 ఏళ్ల జీవితాన్ని ఇట్లాగే నాశనం చేసుకుంటావా? ఆ ఎనర్జీ పాస్ అయ్యేటప్పుడు అప్పుడు వాళ్ళల్లో ఏ విధమైనటువంటి అటిట్యూడ్ ఉందో దాన్ని క్లీన్ చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి దీంట్లో. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. లైఫ్ లాంగ్ చూసుకున్న ఏదో ఒక ఇన్సిడెంట్లో భార్య భర్తని అనుమానించడం జరుగుతుంది. జీవితాంతం వాళ్ళకి ఎంత బాగున్నా సరే ఏదో ఒక తప్పు చేస్తాడే భర్త, కానీ జీవితాంతం దాన్ని పట్టుకుని సాధిస్తూనే ఉంటారు. అటువంటి భర్తలు చాలా మంది ఉన్నారు. ఆ టార్చర్ భరించలేక ఏం చేయలేదు. అటు ఆఫీస్లోనూ, రోడ్లెమ్మట, సినిమా హాల్లో, పార్కులలో ఎక్కడ కూడా ప్రశాంతత దొరకదు వాళ్ళకి. ఎక్కడికి వెళ్దామన్నా సరే, ఎక్కడైనా పారిపోయి ఒక 4 రోజులు బయటికి వెళ్ళేసి వచ్చినా కూడా ఇంట్లో మళ్ళీ అదే టార్చర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారండి? ఎందుకంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, సింగిల్గా ఏదో ప్రశాంతత దొరుకుతుందని ఎక్కడికో వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళినా సరే అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంట్లో మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనుమానం పెనుభూతం అని అంటూ ఉంటారు కదా. అది క్లియర్ అవ్వాలి అని అంటే భార్యాభర్తల మధ్య ఎలా ఉండాలంటారు? బాగా అనలైజ్ చేసేసారు. పార్కులకి వెళ్తారు, సినిమాలకి వెళ్తారు, ఇంకెక్కడికి వెళ్తారు, మనశ్శాంతి ఉండదని. మీరు కానీ వెళ్ళారేటి? అక్కడికి వెళ్ళి కూర్చొని ఆ యొక్క మనశ్శాంతిని పొందలేనటువంటి బాధాతప్త హృదయంతో కూర్చొని ఇక్కడ మాట్లాడినట్టుంది. విద్య గారికి ఏమన్నా ఫోన్ చేసి మాట్లాడమంటారా? కాదు, మీరు చూస్తున్నారు కదా, ఇదే సరిపోతుంది రోజు పొద్దునుంచి సాయంత్రం. ఎవరు చూడొచ్చారు సార్? ఇప్పుడు మీకు ఏది సరిపోతుంది అనేది ఆవిడ చెప్పాలి మాకు, మీరు కాదు కదా చెప్పాలి. లైవ్ లో తీసుకొని వస్తాను. రైట్, డెఫినెట్ గా ఆవిడే వస్తారు, మీరు తీసుకురావక్కర్లేదు. ఆవిడకి ఆ ధైర్యం ఉంది, ఆవిడకి ఇది ఉంది, కాబట్టి డోంట్ వర్రీ. సరే, నేను ఒక క్వశ్చన్ వేస్తున్నాను సార్. మీరు ఒక పాయింట్ మాట్లాడారు, వ్యాలిడ్ పాయింట్. బట్ నేను సేమ్ ఇదే వెర్షన్లో ఒక క్వశ్చన్ వేస్తాను. మీరేమన్నారు? ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి ఉండట్లేదు సార్. వాడు ఏదో ఒకసారి తప్పు చేస్తాడు, దాన్ని పట్టుకొని ఎక్కడో దొరికిపోతాడు, దాన్ని టార్చర్ పెట్టేస్తూ ఉంటాడు. వాడు మనశ్శాంతి కోసం థియేటర్కి వెళ్తున్నాడు, పార్క్కి వెళ్తున్నాడు, గుడికి వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి దొరకట్లేదు, అది ఇవ్వట్లేదు సార్. కనీసం వాడికి తిరిగి ఇంటికే వస్తున్నాడా, లేకపోతే ఇంకెక్కడికన్నా తిరిగి ఇంటికే వెళ్తున్నాడు కదా సార్? ఇదే తప్పు ఒక ఆడది చేస్తే ఆ ఇంట్లో స్థానం ఉంటుందా? ఉండదు. క్లియర్ కదా. మరి ఆ క్షమాపణ అయితే ఉంది కదా సార్, ఇంట్లో ఉండే క్షమాపణ అయితే పట్టాను ఉంది కదా సార్. ఎందుకు మేడం మనశ్శాంతి లేదు? ఇప్పుడు మీరు వచ్చారు, నేను జస్ట్ ఇది ఎందుకు వేసాను అంటే నేను చెప్తా. నిజమే, ఇలాంటి కేసెస్ నా దగ్గరికి వస్తాయి కదా, వస్తున్నాయి కూడా. వాళ్ళు చాలా జుట్టు పీక్కునేస్తారు. అవి నా దగ్గరికి వచ్చేసరికి సగం జుట్టు ఊడిపోతుంది నెత్తి మీద, మిగిలిన జుట్టు కూడా పీక్కుంటారు నా దగ్గరికి వచ్చి. అయితే ఇక్కడ నేను ఒక విషయం ఏం చెప్తాను అనంటే, తప్పు ఒకసారి చేసి పట్టుబడిన తర్వాత మీకు క్షమాపణ చెప్పి మీకు లొంగిపోయి ఉన్నట్టయితే దయచేసి వెనక్కి వెళ్ళొద్దు. ఇంతకుముందు మనం ఒక ఎపిసోడ్ చేసాం. అది ఏంటంటే పెళ్లికి ముందు జరిగితే ఏంటి అనేటటువంటి విషయం. ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత జరిగినప్పుడు విషయం ఏంటి అనేది మనం మాట్లాడుకుంటున్నాం. జరిగింది, పొరపాటుగా జరిగింది, లేదు ఇష్టపూర్వకంగానే జరిగింది. వాళ్ళు తప్పిదము అని తెలుసుకున్న తర్వాత దాంట్లో నుంచి బయటకు వచ్చారా రాలేదా కన్ఫర్మ్ చేసుకోండి. లేదా మీరు బయటికి తెచ్చారా తేలేదా అది కూడా ఒకటి కన్ఫర్మ్ చేసుకోండి. వాళ్ళు బయటకు వచ్చేసారు లేదా మీరు తెచ్చేశారు. తెచ్చిన తర్వాత దయచేసి మళ్ళీ వెనకటది గెలక్కండి. మహిళలకి ముఖ్యంగా నేను చెప్తున్నానమ్మా. ఎందుకు అనంటే, వన్స్ మగవాళ్ళు తను ఆ గిల్టీ ఫీల్ అయిన తర్వాత, క్షమాపణ చెప్పిన తర్వాత, ఆ పని జోలికి వెళ్లకుండా తన రియలైజ్ అయిన తర్వాత మీరు దాన్ని అంటే మీలో ఉన్న కసిని ఇంకా అది ఎప్పుడైతే వాళ్ళు ఆ తప్పులో నుంచి బయటకు వచ్చి మీకు సరెండర్ అవుతారో, మీ మనసులో గుచ్చుకున్నటువంటి ముళ్ళును కూడా పెరికి బయటపడేయండి. మీరేం చేస్తారు, ఆ ముళ్ళుని మీలోనే పెట్టుకుంటారు. వాళ్ళు ఆల్రెడీ మీకు సరెండర్ అయిన తర్వాత కూడా ఆ ముళ్ళుతోటి అప్పటి వరకు వీళ్ళకి గుచ్చుకుంటుంది, దాన్ని తీసి వాడికి గుచ్చుతూ ఉంటారు.
నువ్వు ఇట్లా చేసావు, నా బ్రతుకునట్ట చేసావు, నా జీవితాన్ని తిరిగి తీసుకొస్తావా, ఇన్ని సంవత్సరాలు ఇట్లా ఉన్నావు, అన్ని సంవత్సరాల తరువాత నీ దగ్గరకు వచ్చేసినందుకు, నీ ప్రేమను గుర్తించినందుకు, నీ విలువను గుర్తించినందుకు థ్యాంక్స్ టు గాడ్, థ్యాంక్స్ టు యువర్ హస్బెండ్, థ్యాంక్స్ టు యువర్ సెల్ఫ్. ఎందుకంటే నీ యొక్క సేవలను అతను గుర్తించాడు, నీ యొక్క సాంగత్యాన్ని గుర్తించాడు, నువ్వు ఏంటి అనేది అతను తెలుసుకున్నాడు, లేదా నువ్వు తెలియజేశావు, అది నయానో భయానో తెలియజేశావు, లేదా ప్రేమతోటే నువ్వు ఉంచుకున్నావు. అతను వెనక్కి వచ్చిన తర్వాత పొర్రపాటును కూడా నోట్లో నుంచి ఆ పదాలని ఆ ఇన్సిడెంట్స్ని గుర్తు చేసుకోవడం కానీ గుర్తు చేయడం అనేటటువంటిది కానీ చెయ్యకూడని పని. దయచేసి చెయ్యొద్దు. ఎందుకు అనంటే ఎప్పుడైతే చూడండి ఇప్పుడు పిల్లవాడు ఏదైనా ఒక తప్పు చేశాడు అని అన్న తర్వాత ఒక దెబ్బ కొట్టంగానే వాడు సెట్ అయిన తర్వాత ఆ పిల్లవాడిని పదే పదే కనుక మనము అరే నువ్వు అప్పుడు అలా చేసావు, నువ్వు ఇప్పుడు అలా చేసావు అని అంటే వాడికి ఒక విరక్తి వచ్చేస్తుంది. విరక్తి వచ్చి గౌరవం పోతుంది. తల్లి మీద కానీ తండ్రి మీద కానీ ఇతరుల మీద కానీ ఎవరి మీద అయినా సరే గౌరవం పోతుందండి. వాళ్ళు గౌరవం ఇవ్వరు. ఎప్పుడైతే దాన్ని మనం హిడెన్గా పెట్టేసి నువ్వు గ్రేటు అని మాట్లాడతామో వాడు ఆ ఆత్మన్యూనతా భావం నుంచి బయటకు వచ్చేసి వాడిలో ఉన్నటువంటి క్వాలిటీస్ని బయటికి తీస్తాడు. ఇక్కడ కూడా అంతే. నీ భర్త బిడ్డతో సమానము అనుకో. బయటికి వచ్చేసిన తర్వాత అతన్ని ఇంకా దగ్గర చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేయండి తప్ప వెనక్కి వచ్చినటువంటి మనిషిని మళ్ళీ వెనక్కి పంపించేటటువంటి, మీ దగ్గరకు వచ్చినటువంటి తిరిగి వచ్చేసినటువంటి మనిషిని వెనక్కి పంపించేటటువంటి ప్రయత్నాలంటే ఇవి. ఏది గుచ్చి చూడడము. ఎక్కడికి వెళ్ళినా కొంతమంది నా దగ్గర చెప్తా ఉంటారు, అమ్మ మా ఆవిడ ఎక్కడున్నా కూడా వీడియో కాల్ చేయమంటారు, మా ఆవిడకి నా మీద బాగా నమ్మకం ఎక్కువ అంటారు. అంటే ఆ స్థితి వీళ్ళు తెచ్చుకున్నందుకు వీళ్ళ మీద జాలి పడతాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే లైవ్ లో నేను ఇటువంటి చాలా చూసాను. అలాగే భార్యలు కూడా ఆలోచించాల్సింది ఏంటి అని అంటే ఎంతకాలం అని మీరు వాళ్ళ వెనక మాలబడి డిటెక్షన్ చేస్తారు చెప్పండి. వాళ్ళు చెయ్యదలుచుకుంటే వాళ్ళు మహామేధావులు కాబట్టి ఆ మేధావుల్ని ఎంతసేపు కూడా మీరు ఎలా దాని నుంచి సబ్జెక్ట్ తీసుకోండి తప్ప ఆబ్జెక్ట్లోకి వెళ్ళకండి. ఫస్ట్ మీరు సబ్జెక్ట్ అవ్వండి, ఆబ్జెక్ట్ ఎందుకు అవుతున్నారు అది నేను చెప్పేది. కాబట్టి అందుట్లో ఏంటంటేనండి మగవాళ్ళకి ఈగో ఎక్కువ. ఓకే, అసహనం అనేది స్టార్ట్ అయింది అని అంటే అసలు అతను రియలైజ్ అయిపోయిన తర్వాత నీ దగ్గరకు వచ్చిన తర్వాత అసలు నువ్వు మళ్ళీ గెలకాల్సిన అవసరం ఏంటి? నా జీవితం 4 ఏళ్ళు పోయిందో, నా జీవితం 10 ఏళ్ళు పోయిందో, నా జీవితం 15 ఏళ్ళు పోయిందో అని మిగిలిన 25 ఏళ్ల జీవితాన్ని ఇట్లాగే నాశనం చేసుకుంటావా? లేకపోతే ఏదైతే మిస్ అయ్యావో అది ఈ క్షణం నుంచి నువ్వు అనుభవించడానికి ట్రై చేస్తావా లేదా? కరెక్టే కదా. ఇప్పుడు నీకు జీవితాంతం అతను నరకం మిగల్చలేదు. నువ్వు చేసిన పూజలు అనుకో, లేకపోతే నీ ప్రయత్నాలు అనుకో, లేకపోతే నీ మంచితనం అనుకో, ఏదైనా హీ కేమ్ బ్యాక్. వచ్చినప్పుడు భద్రతగా జాగ్రత్తగా పెట్టుకొని ఏ జీవితాన్ని నువ్వు లీడ్ చేయాలనుకుంటున్నావు. ఎప్పుడైనా సరే ఎప్పటికప్పుడు ఆడవాళ్ళు ఏమనుకుంటారమ్మా, భర్త ఇక నుంచి మారితేనన్నా బాగుంటాం అనేటటువంటి పదం మీరు ఎన్నిసార్లు అనుకొని ఉంటారో చూడండి. ఆ ఇక నుంచి అనేది ఇప్పటి నుంచి మొదలు పెట్టండి. వెనక్కి ఎందుకు వెళ్తున్నారు మీరు? వెనక నా గ్లామర్ని తీసుకొస్తారా, నా దీన్ని తీసుకొస్తారంటే వాడు ఇంకో 10 మాట్లాడతాడు. అరే అసలు నీలో లేని గ్లామర్ అక్కడ చూసుకున్నానంటాడు, లేకపోతే నీతో లేనిది ఏదో అక్కడ దొరికిందని మాట్లాడతాడు, లేకపోతే నీ యాటిట్యూడ్ ఇది కాబట్టి నేను అక్కడ స్వాంతన పొందానని నీలో ఉన్న మైనస్లు చెప్పడం మొదలు పెడితే ఇంకా నరకమే కదండి అది. అవును. సో కాబట్టి ఎప్పుడైనా సరే మనసును బాధ పెట్టిన వాటిని మర్చిపోవాలి సార్. బంధాన్ని బలపరుచుకోవాలి అని అంటే ఇంకా ప్రేమను పెంచుకోవాలి, ఆప్యాయతలు పెంచుకోవాలి, పాజిటివ్ సంభాషణలు పెంచుకోవాలి, పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవాలి తప్ప నువ్వట చేసావు అని ఉన్న జీవితాన్ని కూడా ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? ఆ సాడిజం తోటి ఆడవాళ్ళు చాలా మంది ఆడవాళ్ళలో ఉన్న దరిద్రమైనటువంటి గుణం ఇదమ్మా. దయచేసి ఆ చండాలాన్ని మానేసేయండి. నిజంగా చెప్తున్నాను కదా మీకు. చేతులారా నాశనం చేసుకుంటున్నారు. జరిగిపోయిన దాన్ని సాధించి దీనికి ఒక్కటే మార్గం. మీలో నిజమే మీరు చాలా బాధపడ్డారు, మీరు చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళతోటి. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా ఉంటుంది నాగరాజు గారు, వాళ్ళ ఎందుకు అంత సతాయిస్తారు అనడానికి కారణం ఏంటి అని అంటే వాళ్ళ మనసులో అంత గాయపడతారు. వచ్చారా అనుకున్నా ఇట్లాంటివి మాట్లాడతారని అనుకున్నా సార్. కాదు వాస్తవం, గాయపడింది ఓకేనా. భర్త కోసం ఆ మాత్రం తగ్గలేరా అండి? భార్య కోసం ఏం తగ్గుతున్నారు కాదండి. నేను చాలా క్లియర్ గా కాదు, నేను చాలా క్లియర్ గా నేను చెప్తున్నాను. ఈ క్వశ్చన్ నేను వేసే ముందు నేను వాడితో మాట్లాడితే వాడు చెప్పే ప్రతి మాట నాకు వన్ సైడ్ ఆఫ్ ద కాయినే అనుకున్నాను, కానీ బోత్ సైడ్ చెప్పాడు నాకు. చెప్పేటప్పుడు అతను బోత్ సైడ్ చెప్పాడు, ఇలా ఉందిరా అని చెప్పేసి. ఫ్రెండే, ఎవరో కాదు, ఫ్రెండే.
ఎందుకు చెప్పుకోవటం అని చెప్పేసి ఆగిపోయాను. కానీ క్షమాగుణం అనేది ఉండాలండి. ఎంత పోక్ చేసినా సరే, నేను ఒకటి నాగరాజు గారు మీకు ఊరికి అంత తొందరపాటుతనం ఎందుకు వచ్చేస్తుంది, అంత అగ్రెసివ్నెస్ ఎందుకు వస్తుంది? నన్ను శాంతం మాట్లాడనిస్తేనే కదా. ఇక్కడ ఏదో మిమ్మల్ని ఏదో పిండి వేసి ఆరేసి క్లిప్పులు పెడుతున్నారన్న ఫీలింగ్ ఆ ఒక్క ఇన్సిడెంటేనా మీరు గుమ్మడికాయలు దొంగ ఎవరనంటే ఇటు అనుకున్నాడండి. అనకడికి ఎవడు ఎందుకు అనుకున్నావు అంటే రాత్రి నేనే అటు నుంచి వచ్చాను, నేనే తీసుకుపోయాను అనేసి అట్టా ఉంటది. నేను నన్ను శాంతం మాట్లాడేవండి సార్. ఊరికి అని ఎందుకు వెళ్తున్నారు, నేను ఏం మాట్లాడుతా? అదే ఆ తొందరపాటుతనమే వీళ్ళు మిమ్మల్ని ఇంకా 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 నెత్తిని మొట్టడానికి కూడా కారణం అదే. ఎదుటివాడు శాంతం ఏం చెప్తాడు, వాడి మనసు ఏంటి, వాడి ఇదేంటి అని అర్థం చేసుకునే ఆలోచన కదా మీకు. కాదండి, ఒక్కసారి గాయమైంది అలా అని చెప్పేసి రోజు గాయపరుస్తూ ఉంటారా? అరే అదే చెప్తున్నా, ఓర్పు ఉండాలి మీకు కూడా, ఓర్పు ఉండాలి. 12 ఏళ్ళు ఏపుకు తిన్నారు కదా, 12 నెలలు పడలేరా? పడండి. సంవత్సరం తర్వాత ఆవిడకి తిట్టి యాస్ట్కి వచ్చి నోరు మూసుకుంటదేమో. ఆ ఓర్పు మీకెందుకు ఉండదు? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఇందాకేదో ఓ అన్నారు కదా, ఇప్పుడు చెప్పండి. ఆ ఓర్పు ఉంది కాబట్టి ఏం చేయాలో తెలియక ఓవర్కమ్ అవడానికి మీకు క్వశ్చన్ ఏమన్నారు? ఇప్పుడు అడగండి, బాగుంది. ఇక ఓర్పు అయిపోయింది మేడం, ఇక మా వల్ల కావట్లేదు, వాళ్ళు నోరు ముయ్యట్లేదు అని అడగండి, వాళ్ళకి నేను చెప్తాను ఏం చేయాలి అని. అంతేగాని ఏదో గురువింద గింజ ముడి కింద నలుపు దాచేసుకుని ఎర్రగా కూర్చొని బుర్రగా బాగుందానని ఫీల్ అయిందంట అట. అది కాదు కదా ఇక్కడ విషయం. ఏంటంటే నిజంగానే వాళ్ళకి ఎందుకు వస్తుందో నేను చెప్తున్నా, ఎందుకు అంత సతాయిస్తారో నేను చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి బ్యూటిఫుల్ జీవితం పోయింది కదండి. ఎన్నిసార్లు ఈ భర్త నా కోసం వస్తాడని ఎదురు చూసిన రోజులు ఉండుంటాయి సార్. ఎన్నిసార్లు బాధలో ఉన్నప్పుడు దగ్గరకు తీసుకోవాలని ఆలోచించిన రోజులు ఉండుంటాయి సార్. నువ్వేమో పూల రంగడల్లే సెంట్లు కొట్టుకొని నువ్వు లేకపోతే గిఫ్ట్లు పట్టుకొని నువ్వు పోతావా? ఇక్కడేమో నీ బెళ్ళామేమో చెమటలు కక్కేటట్టు నీ వాళ్ళందరికీ చాకరీలు చేసేసి అన్నీ చేసేసి ఇక్కడ కూర్చొని నీకోసం నువ్వు ఎప్పుడు ఎదురొస్తావు అని చెప్పేసి అని ఎదురు చూడాలా. వచ్చిన తర్వాత నువ్వేమో అక్కడ పొందిన సుఖాన్ని తలుచుకుంటూ ఇక్కడ పేడ మొఖం అని చెప్పి నువ్వు తిడితే అవన్నీ పడాలా? నువ్వేగా తాళి కట్టావు, నువ్వు తాళి కట్టకపోతే తన నీ జీవితంలోకి రాదు కదా. నువ్వు తాళి కట్టి నువ్వు తెచ్చుకుని నువ్వు బాధలు పెట్టడం ఎంతవరకు సమంజసం? నువ్వు ఇలా వెలివేయడం ఎంతవరకు సమంజసం? నువ్వు కరెక్ట్ కాదు అనడం ఎంతవరకు సమంజసం? తప్పులు చేశారు, హోల్ హార్టెడ్గా ఫస్ట్ మనసులోనైనా ఆవిడికి సారీ చెప్పారా? చెప్పండి, పర్వాలేదు సార్, కొంత ఓర్చుకోండి. ఈవిడికి ఎందుకు వస్తుంది, ఎందుకు ఈ విధంగా పదే పదే ఎందుకు టార్చర్ పెడతారు అనంటే అవన్నీ సుడులు తిరుగుతాయి కాబట్టి. అప్పుడు వినలా, అప్పుడు ఆవిడ ఏం చెప్పినా మీరు వినలా, ఇప్పుడు మీరేం చెప్పినా ఆవిడ వినదు. టైం దొరికింది కదా కాబట్టి ఆ మనసులో ఉన్నవన్నీ బయటకు వస్తాయి. ఎలా మరి దీనికి ఎండ ఎలా అండి? అదే చెప్తున్నా తల్లి. ఆ బాధ, ఆ మానసికంగా ఏదైతే ఉంటుందో వాళ్ళు మెంటల్లీ డిస్టర్బ్ అవుతారు. ఆ డిస్టర్బెన్స్ కూడా దీనికి ఒక కారణం. చక్కగా వాళ్ళని తీసుకొని వాళ్ళు ఏదైతే మిస్ అయ్యారో వాళ్ళతో కూర్చోపెట్టి మాట్లాడండి. తల్లి నీకేం కావాలి చెప్పు, నేను మిస్ అయ్యా, నేను చేశా, ఐఎమ్ సో సారీ, ఇప్పుడు నేను దాన్ని ఓవర్కమ్ అవ్వడానికి నీకేం చేయాలి అని అడిగి చూసారా? అడగరు. ఇంటికి వెళ్తే తిడుతుందేమో, ఏమన్నా చేస్తే తిడుతుందేమో, ఈ మాట్లాడతారు. సరే చాలామంది అంటారు మేము కూర్చోబెట్టి మాట్లాడామండి ఏం చెప్పదండి అంటారు. చాలామంది ఏం చెప్తారు మేము కూర్చోబెట్టామండి, తను అడిగిన అన్ని చేస్తున్నామండి అయినా సరే అండి అని అంటే ఇదే పాయింట్. వీళ్ళకి ఇంకా నమ్మకం అక్కడ కలిగించట్లేదు, మరి ఎలా అండి కలగట్లేదు. ఎస్, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒకటి ఏంటంటే మీరు సిన్సియర్గా మీ పనులు మీరు చేసుకుంటూ పోండి. ఇప్పుడు నేను వాళ్ళకి చెప్తా, అమ్మ గడిచిపోయినటువంటి జీవితాన్ని పదే తలుచుకుంటూ ఉన్న మనిషిని ఇబ్బంది పెడుతున్నాను, కసి తీర్చుకుంటున్నానో లేకపోతే మీ ఆవేదన వెళ్ళబోసుకుంటున్నారో అని మీరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ అతని మానసిక ప్రశాంతతతో పాటు మీరు కూడా ఒక జీవితాన్ని మిస్ అవుతున్నారు మీ భర్తతో అనేది తెలుసుకోండి. ఇక్కడ ఫస్ట్ ఇలాంటి పిచ్చ ఆశాలు మానేసుకొని మీ మనసులో నుంచి ఆ ఇది పోకపోతే 2 విషయాలు. ఒకటి, కూర్చొని హాయిగా ప్రశాంతంగా ఆ ఉన్నటువంటి చెత్త చెదారము ఆ పాత జ్ఞాపకాలు పోయి ఆ కొత్త ఎనర్జీ మీ బాడీలోకి రావాలి అనంటే డూ మెడిటేషన్. దేనికైనా సరే, ఏ విషయానికైనా సరే మీకు ఒక అద్భుతమైనటువంటి దాన్ని ఏమంటారు మార్గం ఏదైనా ఉంది అనంటే రిలాక్సేషన్ ఇచ్చేటటువంటి మార్గము, దారి చూపించేటటువంటి ఒక పెన్నిది ఎవరైనా ఉన్నారంటే మెడిటేషన్. అమ్మ ఈ మానసిక సమస్యలతోటి ఇలాంటి ఇష్యూస్ తోటి వెనక్కి రాలేనటువంటి మహిళలు, దాన్ని ఓర్చుకోలేనటువంటి మహిళలు గో టు మెడిటేషన్ స్టార్ట్ చేయండి. మెడిటేషన్ స్టార్ట్ చేయండి. 41 days స్టార్ట్ చేయండి.
41 days కంటిన్యూస్గా పగలు 1 గంట, సాయంత్రం 1 గంట. అంటే ముందే గంట కుదరకపోవచ్చు, 10 నిమిషాల నుంచి స్టార్ట్ చేయండి మీరు మెడిటేషన్ అనేది. బ్రీత్ అబ్జర్వేషన్ అనేటటువంటి మెడిటేషన్ ఆనాపానసతి అంటారు. ఆ మెడిటేషన్ కనుక మీరు నెట్లో కొడితే ఎలా చేయాలనేది చాలామంది మాస్టర్స్ చక్కటి గైడెన్స్ ఇస్తున్నారు, మీరు దాన్ని చూడండి. 41 మీ days దగ్గరకు వస్తే మీరు మెడిటేషన్ క్లాసెస్ చెప్తారు. దానికి ఇంకా అసలు నా దగ్గరకు వచ్చిన దానికి ఏంటంటే వాళ్ళ సమస్యకి రిలేటెడ్ చెప్తాను సార్ నేను. Okay, ఇప్పుడు okay. జనరల్ గా చెప్పాలి కాబట్టి జనరల్ ఇష్యూ చెప్తున్నాను నేను. అదే కనుక వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఇది ఈ ఇష్యూస్ పోవట్లేదండి అను, లేకపోతే ఈయన పట్ల నమ్మకం కుదరట్లేదండి అని అంటే మళ్ళీ దానికి ఒక ప్రక్రియ ఉంది. ఆ ప్రక్రియలోకి వెళ్ళి వీళ్ళేంటి అనేది చూసిన తర్వాత అప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటిది అది మర్చిపోవటానికి కానివ్వండి, మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి ఉండడానికి కానివ్వండి, ఆ ప్రాసెస్ అనేది నేను చెప్పడం జరుగుతుంది. నాకు తెలిసి ప్రతి ఇంట్లో 100% ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి ఖచ్చితంగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి మీరు చెప్పినట్టు దీనికి సొల్యూషన్ ఏదైనా ఉంది అంటే ప్రాసెస్ ఉంటుంది నాగరాజు గారు. అంటే నేను ఒకటి చెప్తాను చూడండి. అయితే దీని నుంచి బయటపడ్డాను. మీరు చెప్పినట్టు స్పిరిచువల్ హీల్ ప్రకారం చూసుకుంటే మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి మీకు కాల్ చేసి ఈ ప్రాసెస్ ని మేము కంటిన్యూ చేద్దాం అనుకుంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా దాన్ని? డెఫినెట్ గా చేస్తాను సార్. ఇప్పుడు వాళ్ళు మనశ్శాంతిగా ఉన్నారంటే, ఇప్పుడు నాకు ఒక్కొక్కరికి చెప్పే కంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కి నేను ఇది చెప్పడంతో ఏమవుతుంది అని అంటే, ఇంకొకటి ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఈ మెడిటేషన్ కనుక చేశారంటే దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే, దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్. మినిమం నేను లాస్ట్ టైం చెప్పాను, మినిమం 100 మెంబర్స్ మీరు ఒక గ్రూప్ కింద ప్రిపేర్ అయ్యి కనుక మీరు మీ ఇష్యూస్ ఏంటనేది ఒక లిస్ట్ అవుట్ చేసుకొని నాకు పంపిస్తే నేను దానికి సంబంధించినటువంటి ఆ మెడిటేషను తర్వాత మీరు చేయవలసిన నాట్ ఓన్లీ మెడిటేషన్ మాత్రమే కాదు, వాళ్ళు చేయాల్సినవి కూడా కొన్ని ఉంటాయి. సో అది ఏం చేయాలి, వాళ్ళ ఆ ప్రొసీజర్ని ఎలా ఫాలో అవ్వాలి అనేది నేను క్లాస్ అనేది ఉంటుంది. దానికి 3 hours క్లాస్, ఈజీ 3 to 4 hours ఉంటుంది క్లాసు. సో వాళ్ళు ఉన్న దగ్గరే అరేంజ్ చేసుకొని నాకు చెప్తే నేను డెఫినెట్గా నేను వాళ్ళ క్లాస్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇది చాలా మందికి ఉందండి, ఎందుకంటే పాత జ్ఞాపకాలు మర్చిపోలేకపోవడము, అలాగే కొంతమందికి అసలు ఏ బాధలో ఉండవు కానీ విపరీతమైన భయము, బాధ, ఏదో జరుగుతుంది అనేటటువంటి ఆందోళన ఉంటుంది. ఆ డిప్రెసివ్ నేచర్ ఉంటుంది. అది ఎందుకు వస్తుంది, ఈ కారణాలన్నీ కూడా చెప్పాలంటే ఇట్ టేక్స్ 3 to 4 hours క్లాస్. కాబట్టి చాలా మంది లాస్ట్ టైం నన్ను అడిగినప్పుడు, మామూలుగా నేను ఏదైనా ఫంక్షన్స్కి కానీ వీటన్నిటికీ వెళ్ళినప్పుడు, మీటింగ్స్కి వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటారు, మేడం మీరు ఎక్కడో హైదరాబాద్లో పెడుతున్నారు, మా దగ్గర పెడితే మేము అంత దూరం రాలేకపోతున్నాం, మా ఇంట్లో పంపట్లేదు అనేసి అని అన్నారు. మీకు ఒక కమ్యూనిటీ ఉంది, ఆ కమ్యూనిటీ తరపున పెట్టండి, లేదా మీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అపార్ట్మెంట్స్ ద్వారా పెట్టండి, లేదా మీ కాలనీస్ ఉంటాయి, కాలనీస్ ద్వారా పెట్టండి, లేదా మీకు ఈ మహిళా మండలి గ్రూప్స్ ఉన్నాయి, పెట్టుకోండి. ఇంకా చెప్పాలంటే కొంతమంది నా దగ్గరికి వస్తున్నారు, కిటీ పార్టీస్ ఉంటాయి కదా, ఆ కిటీ పార్టీస్ లో ఉన్న వాళ్ళందరూ ఒక దీంట్లో ఇది స్పాన్సర్ చేస్తున్నారు అనమాట. అది నాకు ఐ ఫీల్ ఇట్ వెరీ హ్యాపీ. ఈ వీడియో చూసిన తర్వాత నిజంగా దీన్ని ఓవర్కమ్ చేయాలనుకునేటువంటి వాళ్ళు ఎవరన్నా సరే, కొంతమంది దీంట్లో ఇంకొక సబ్జెక్ట్ కూడా వస్తుంది సార్. వాళ్ళు ఎంత చేసినా భర్త మారడు, అత్తమామలు మారరు, ఎవరు మారరు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయినా వాళ్ళు కాపురం చేసుకుంటూ పోతూనే ఉంటారు. అది ఆ మానసిక సంఘర్షణ తోటి వాళ్ళు ఇది అవుతూ ఉంటారు. దాని నుంచి వాళ్ళు ఇక నుంచైనా కొంత ప్రశాంతతను ఎలా తెచ్చుకోవాలి, ధైర్యాన్ని ఎలా తెచ్చుకోవాలి, వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి సమస్యలను వాళ్ళకు అనుగుణంగా ఎలా మలచుకోవాలి అనేటటువంటి ఒక గొప్ప పవర్ కూడా ఇప్పుడు నేను తీసుకునేటటువంటి క్లాస్ ద్వారా వస్తుంది వాళ్ళకి. ఓకే, ఖచ్చితంగా చూద్దామండి. ఫ్యామిలీస్ వస్తే ఇంకా హ్యాపీ సార్. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు అటెండ్ అయితే అది ఇంకా హ్యాపీ. ఎందుకనంటే వైఫ్ ఒకటే వచ్చి కూర్చొని చేస్తుంది అనుకోండి, ఏంది ఇది 24 గంటలు ఇదేదో కొత్తగా మొదలు పెట్టింది ఇదేంటో అని అంటాడు. అట్లాగే హస్బెండ్ ఒకటే వచ్చి ఏదో చేస్తుంటే వాయమ్మ ఏదో చేస్తున్నాడు, ఏదో అవుతుంది, నన్ను ఏదో చేస్తున్నాడు అని ఏంది అనుమానించే బుర్రలు ఇంకా అనుమానిస్తూ ఉంటాయి కదా. సో అలా కాకుండా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చారనుకోండి, లేదా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అటెండ్ అయ్యారనుకోండి, ఇట్ ఈస్ వెరీ easy to come out from their issues and problems అన్నమాట.